వార్మింగ్ ప్రస్తుతం ప్రపంచాన్ని కబళిస్తోంది. ప్రతి ఏటా కాలుష్యం కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యం బారిన పడి ప్రతిరోజు 2,000 మంది చిన్నారులు చనిపోతున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. కాలుష్యం కారణంగా నమోదవుతున్న మరణాల్లో వాయు కాలుష్యం వల్ల చనిపోయే వారి సంఖ్య 2వ స్థానంలో ఉన్నట్టు వెల్లడైంది. నానాటికి పెరుగుతున్న కాలుష్యం వల్ల గాలి, నీరు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. దీంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. కాలుష్యం కారణంగా ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఈ సమస్యపై ఆందోళన వ్యక్తమవుతోంది. వాయు కాలుష్యంపై ఓ సంస్థ చేపట్టిన అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. వాయు కాలుష్యం కారణంగా తలెత్తే అనారోగ్యాలతో ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 2,000 మంది 5 ఏళ్లలోపు చిన్నారులు చనిపోతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు రెండో అతిపెద్ద ప్రమాదకరంగా వాయు కాలుష్యం ఉందని అమెరికాలోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. మొదటి స్థానంలో బీపీ ఉండగా 3వ స్థానంలో పొగాకు వినియోగం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. 2021లో వాయు కాలుష్యం వల్ల 8.1 మిలియన్ల మంది మరణించారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాల్లో ఇది 12% ఉంది. 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలు 7 లక్షల మంది మరణించినట్లు నివేదిక తెలిపింది. అయితే ఈ మరణాల్లో 5 లక్షల మరణాలు ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని ఇళ్లలో 4 గోడల మధ్య బొగ్గు, చెక్కలు, పేడ లాంటి వాటిని వంట చెరుకుగా వాడడమేనని ఈ నివేదికలో తేలింది. 200కు పైగా దేశాల్లో అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. ప్రపంచంలోని దాదాపు ప్రతి వ్యక్తి ప్రతిరోజు అనారోగ్యకరమైన గాలిని పీల్చుకుంటున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. వాయు కాలుష్య సంబంధిత మరణాల్లో 90% పైగా మరణాలు 2.5 మైక్రోమీటర్ల లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో ఉండే సూక్ష్మ గాలి కాలుష్య కారకాలతో ముడిపడి ఉన్నాయని పేర్కొంది. ఈ సూక్ష్మమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వెల్లడించింది. కాలుష్యాన్ని నియంత్రిస్తే అటువంటి వ్యాధులను అరికట్టొచ్చని నివేదిక తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం వేడెక్కుతున్న కొద్దీ ఓజోన్ కాలుష్యం అధ్వాన్నంగా మారుతుందని అంచనా వేసింది. ఈ కారణంగా కూడా 2021లో 5 లక్షల మంది మరణించారని తెలిపింది. ఓజోన్ స్థాయిలను పెంచే అడవి మంటలు, దుమ్ము తుఫాన్లు లేదా విపరీతమైన వేడి వంటి సంఘటనల సమయంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన వాయు కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ హెల్త్ హెడ్ తెలిపారు. దీనిని వీలైనంత త్వరగా నియంత్రించకపోతే తరువాతి తరంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని హెచ్చరించారు. వాయు కాలుష్యం ముఖ్యంగా మెదడును ప్రభావితం చేస్తుందని తెలిపారు. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం వల్ల కాలుష్యాన్ని అదుపులో ఉంచొచ్చని స్పష్టం చేశారు. యూనిసెఫ్తో కలిసి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన వార్షిక అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం ప్రభావం చిన్నారులపై అధిక ప్రభావం చూపుతోందని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం వెల్లడించింది. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యానికి దాదాపు ఒకే విధమైన పరిష్కార మార్గాలు ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఇళ్లలో వంటకు బొగ్గు, చెక్క వంటి అనారోగ్య కారక ఇంధనాలు వినియోగం తగ్గించాలని, ఈ అంశంలో చైనా మంచి పురోగతి సాధించిందని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 బిలియన్ల మంది బేసిక్ స్టవ్లు లేదా మంటలపై ఆహారం వండుకుంటూ ప్రమాదకరమైన వాయువులను పీలుస్తున్నారు. అయితే మెరుగైన స్టవ్లు, ఇంధనాలు అందుబాటులోకి రావడంతో 2020 నుంచి చిన్నారుల మరణాలు సగానికి పైగా తగ్గాయి. 200కు పైగా దేశాల్లోని పరిస్థితుల అధ్యయనం ఆధారంగా హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ ఈ నివేదిక రూపొందించింది. అయితే ప్రమాదకర వంట విధానాల నిర్మూలనకు ప్రపంచ దేశాలు $2.2 బిలియన్ కేటాయించినట్లు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మే నెలలో వెల్లడించింది.